క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయంటే మొత్తం దేశవ్యాప్తంగా చర్చ ఉంటుంది. అందులోనూ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే మాత్రం మొత్తం ఇండియన్స్కే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా పెద్ద ఎత్తున దీని మీదే ఫోకస్ ఉంటుంది. చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యం ఈరోజైతే మాత్రం ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారో అనంతపూర్ నుంచి క్రికెట్ ప్రేమికులు ఉన్నారు చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యం. మధ్యాహ్నం మ్యాచ్ ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఎలా ఉండబోతుంది, ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, మనతో మాట్లాడడానికి చాలామంది ఉన్నారు ఇక్కడ. సార్ ఏంటి సార్ ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? సార్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అదొక పెద్ద ప్రపంచం ఉన్నట్టు, ప్రపంచమంతా దాని మీదే ఫోకస్ చేసి ఉంటుంది. యాక్చువల్గా మాది టీసీఏ క్రికెట్ అకాడమీ. ఈరోజు మేము ఈవినింగ్ రెస్ట్ ఇచ్చేసాం పిల్లలకు. యాక్చువల్గా సండే మ్యాచ్లు ఎక్కువ జరుగుతాయి మాకు. పిల్లలు కూడా చాలా ఎంతూజియాజంగా ఉన్నారు, ఇండియా గెలిచల్లా అని. కోర్స్ ఇండియా టీం చూసుకుంటే పాకిస్తాన్ టీంతో చాలా స్ట్రాంగ్ ఉంది. దట్టు మన ఈక్వేషన్స్ చూసుకున్నా కూడాను పాకిస్తాన్ కంటే మనమే ఎక్కువ మ్యాచ్లు గెలిచాం. 2 మ్యాచ్లు కంపేర్ చేసుకుంటాం 2 టీంలు ఆడినప్పుడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ, కోహ్లీ, హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. కాబట్టి ఇండియా 100% గెలిచే ఛాన్స్ ఉంది. దట్టు బౌలింగ్లో కూడాను చాలా స్ట్రాంగ్ ఉంది మంది. అఫ్కోర్స్ బుమ్రా లేడనే ఒకటి ఇది తప్పితే మిగతా షమీ బ్రహ్మాండంగా రాణిస్తున్నాడు. స్పిన్నర్స్ అద్భుతంగా చేస్తున్నారు. మేము లాస్ట్ మ్యాచ్ మనం చూసాము, దాంట్లో మంచి విజయం సాధించారు. ఈరోజు కూడా 300 పైన కొడతారు. నాకు తెలిసి 70-80 రన్ల తేడాతో మన ఇండియా గెలుస్తుంది. ఎలా చూస్తారు సార్? ఎందుకంటే పాకిస్తాన్లో కూడా ఈసారి చాలా పెద్ద ఎత్తున ప్రతిసారి ఉంటుంది, ఇది కంటిన్యూ అవుతున్నదే. కాకపోతే మాత్రం ఈసారి మాత్రం పాకిస్తాన్లో మాత్రం ఖచ్చితంగా మీరు మ్యాచ్లు అన్నీ గెలవకపోయినా పర్లేదు కానీ ఇండియా మీద గెలవాలి అనేది కూడా ఒకటి చర్చ ఉంది అని. వాళ్ళు ప్రతిసారి అలాగే అనుకుంటారు, కానీ మనం ప్రతిసారి వాళ్ళని కొట్టి పంపిస్తాం. జరిగేది ఇదే. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో మనం ఇంతవరకు ఓడించింది లేదు. ఒక్కసారేమో లాస్ట్గా ఒకసారి ఓడాం అంతే. ఓవరాల్గా మనం ప్రపంచ టోర్నమెంట్లు ఈవెంట్ మెయిన్ మెగా టోర్నమెంట్లో మనం వాళ్ళు ఎప్పుడు కొట్టింది లేదు. లాస్ట్కి మన బ్యాట్స్మెన్ అంతా అవుట్ అయిపోయినా కానీ మన బౌలర్స్ అయినా పోయి కొట్టేస్తారు వాళ్ళని. అది ఎప్పుడు జరిగేదే. వాళ్ళు అలా ప్రిపేర్ అయ్యి వస్తారు, మనం ఇలా కొట్టి పంపిస్తాం అంతే. వాళ్ళు ఎంత చేసినా మనల్ని ఓడించలేరు. ఐసీసీ ట్రోఫీలో మనమే ఎప్పుడు ఛాంపియన్, వాళ్ళు మనల్ని కొట్టలేరు. అది జరగదు. ఈ పాకిస్తాన్ ఇంతగా పెద్ద ఎన్ని ప్లాన్ చేసినా, ఎంత ప్రిపేర్ ఎంత టీం వచ్చినా మన టీం మీద వాళ్ళు ఎప్పుడు ఓడిపోవాల్సిందే. మనదే విన్ను, మనమే గెలుస్తాం 100%. రోహిత్ శర్మ ఖచ్చితంగా ఈసారి ఐసీసీ ట్రోఫీ కొట్టి కెప్టెన్సీగా రిటైర్మెంట్ ప్రకటించే అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా జరుగుతుంది. కోహ్లీ సూపర్ బ్రహ్మాండం బ్యాటింగ్ ఆర్డర్ ఉంది, యంగ్స్టర్స్ ఉన్నారు, సుమన్ గిల్ మంచి బ్యాటింగ్ ఆర్డర్ లైనప్ ఉంది. పాకిస్తాన్కి మనకి కంపేర్ చేసుకుంటే మనదే పెద్ద టీము. ఎప్పటికీ వాళ్ళు ఇలాంటి మనతో గెలిచింది లేదబ్బా, గెలిచలేరు కూడా. మనదే విన్ను, అందులో డౌటే లేదు. చిత్తుగా ఓడిపోతారు పాకిస్తాన్. జరిగేది ఇదే ఈరోజు. ఓకే సరే, ఏం చెప్తారు సార్ ముఖ్యంగా? ఎందుకంటే మ్యాచ్ తర్వాత ఇండియన్స్ సెలబ్రేషన్స్ సంబరాలు చేసుకునే అవకాశం ఉందంటారు. సరే, మనం అందరూ యాజ్ యూజువల్గా ఊహించిన ప్రకారం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే చాలామంది రసవత్తరంగా ఎదురు చూస్తుంటారు. సో అందులో భాగంగానే మన ఇండియన్ క్రికెట్ బోర్డు కూడా ఎక్స్పీరియన్స్కే పెద్దపీట వేస్తూ ఇలాంటి ట్రోఫీల ముందర చాలా అభియోగాలు చేయి, సీనియర్లు ఎందుకు అవసరం అంటారు. కానీ ఇట్లాంటి మెగా టోర్నమెంట్లు ఈ మ్యాచ్ల మీద ఎక్స్పీరియన్స్ ఉండాలనే ఉద్దేశంతో ఎలాగో మన రోహిత్ శర్మ మన వరల్డ్ కప్ కూడా తెచ్చిపెట్టారు ఇండియాకి. సో ఇదే ఆ ఎక్స్పీరియన్స్ పనికొస్తూ మన ఛాంపియన్స్ ట్రోఫీ కూడా రోహిత్ ముందుండి నడిపిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ పనికొస్తుంది. సో దట్టు మనకి శుభ్మన్ గిల్ కూడా ఫామ్లోకి రావడం జరిగింది. సో మనకు కావాల్సినంత శ్రేయస్ అయ్యర్ అండ్ బ్యాటింగ్ ఆర్డర్ వెరీ స్ట్రాంగ్ ఉంది. కింద బౌలింగ్ కూడా మనకి రిజర్వ్ బెంచ్ కూడా వెరీ స్ట్రాంగ్. బుమ్రా లేడు అనుకుంటున్నాం, కానీ హర్షదీప్ని కూడా లాస్ట్ మ్యాచ్లో కూర్చున్నాడంటే అర్థం ఏంటంటే మన క్రికెట్ బోర్డు, మన సెలక్షన్ కమిటీ ఏ విధంగా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలని దాని మీదే కసరత్తు చేస్తూ అందరిని ఆడిస్తున్నారు. స్పిన్నర్లు కూడా మంచి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి అంత ఫామ్లో లాస్ట్ మ్యాచ్ కూర్చున్నాడంటే సో దానికి ఒక ఈక్వేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇలాంటి పెద్ద టీముల మీద మనకి ఖచ్చితంగా గెలవాలని మీద ప్రయోగం చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో మా అకాడమీ కూడా ఈరోజు పిల్లలు, ఎందుకంటే హాలిడేస్ ఉన్నామంటే పిల్లలు కూడా రోజు క్రికెట్ ఆడితే కాదు, కళ్ళెదురుగా ఇట్లాంటి మ్యాచ్లు చూస్తే వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో అందరూ కూడా పిల్లలు కూడా మ్యాచ్ చూస్తూ క్రికెట్ను ఎంజాయ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. సార్ ముఖ్యంగా ఇప్పుడు కూర్పు చూస్తే, ఎందుకంటే 2 టీమ్స్కి సంబంధించి మన లైనప్ అనేది చాలా స్ట్రాంగ్ ఉందంటారా పాకిస్తాన్తో కంపారిటివ్లీ? ఓడిఐస్ కావచ్చు, T20s కావచ్చు, నాకు తెలిసి వరల్డ్లో ఏ టీం కూడా ఇండియాని బీట్ చేసే పరిస్థితి కనిపించలేదు. సో అంత స్ట్రాంగ్ ఉంది మనది. సో మనకెందుకంటే అవసరమా ఆ ప్లేయర్ ఈ ప్లేయర్ అనాలిసిస్ చేస్తున్నారు, కానీ సెలక్షన్ కమిటీ అనేది ఒకటి ఉంది కదా. ఎంత స్ట్రాంగ్ ఉంటే మాత్రం వాళ్ళని
పక్కన పెట్టి వీళ్ళని ఆడిస్తున్నారంటే ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. సో దాని మీద ఇండియన్ క్రికెట్ టీం వెరీ స్ట్రాంగ్. ఆల్మోస్ట్ అన్ని దేశాలు కూడా ఇండియానే ఫస్ట్ ఎవరు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అంటే ఫస్ట్ పేరు ఇండియా పేరే చెప్తున్నారు. సెమీస్ చేరే దాంట్లో కూడా 4 ఫస్ట్ పేరు ఇండియానే చెప్తున్నారంటే ఇండియా ఎంత స్ట్రాంగ్ ఉందో మనకి తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు మనకు చాలామంది చెప్తున్నారు ఏంటంటే బ్యాటింగ్ కూర్పు అయితే మాత్రం స్ట్రాంగ్గా ఉంది, బౌలింగ్ సెక్షన్కి వచ్చేటప్పటికే కాస్త వీక్ కనిపిస్తుంది అంట. స్ట్రాంగ్ బౌలర్ హర్షదీప్ కూర్చున్నారంటే హర్షదీప్ని కూర్చోబెట్టి స్ట్రాంగ్ బౌలింగ్ అంటే అంతకన్నా బాగా వేస్తున్నారు కాబట్టి షమీని తీసుకున్నారు. సో హర్షదీప్ కూడా ఈరోజు ఆడొచ్చిన ఎవరు తెలుస్తుంది. సో ఎలాంటి మ్యాచ్లో ఎలాంటి బౌలర్ని ఉపయోగించాలో సెలక్షన్ కమిటీ చూసుకుంటుంది. దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం చూస్తూ ఎంజాయ్ చేస్తాము, ఇండియా గెలుస్తుంది. సార్ ఏం చెప్తారు సార్? ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఈగర్లీ వెయిటింగ్, అది మధ్యాహ్నం ఎప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుందని, ఎలా ఉండబోతుంది? దాదాపుగా నేను 96 నుంచి చూస్తున్నాను అండి. ప్రతిసారి కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక యుద్ధంలాగా మన ఇండియాలో ఫీల్ అవుతున్నాం. బట్ ప్రతిసారి మనం గెలుస్తూ వచ్చాం. అప్పుడప్పుడు ఓడిపోయినా కానీ లాస్ట్ టైం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓడిపోయాం పాకిస్తాన్ చేతిలో. అలా జరగకూడదు, ఓడిపోకూడదని దేవుని ఆకాంక్షిస్తూ ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది, ఎలా చూస్తున్నారు? నువ్వు ఒక ప్లేయర్గా ఎలా ఉండబోతుంది మ్యాచ్, ఎలా రిజల్ట్ ఎలా ఉండబోతుంది? మనందరికీ తెలుసు ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉందని. అది వరల్డ్ గ్రేటెస్ట్ రైవలరీగా కూడా అందరికీ తెలుసు. అందరూ బాగా ఉత్సాహంతో అందరూ వేచి చూస్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా ఇండియా గెలిచాలని ఇండియాకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అంటే నీకు టీంలో ఎవరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకోండి, ఎందుకంటే బ్యాటింగ్లో ఆర్ బౌలింగ్లో ఎలా ఉండబోతుంది? ఈరోజు ఖచ్చితంగా విరాట్ కోహ్లీ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని, రోహిత్ శర్మ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని నేనైతే ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ అంటే పెద్ద పెద్ద ప్లేయర్లే వస్తారు కాబట్టి వాళ్ళ గ్రేటెస్ట్ రైవలరీకి వాళ్ళే బాగా సమాధానం ఇవ్వగలరు మంచి స్కోర్తో. ఏంటన్నా నువ్వు ఎలా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే ఎలా ఉంది? ఎందుకంటే నువ్వు ఇంతకుముందు నుంచి చూస్తూ ఉంటాను, యాక్చువల్గా నువ్వు ఇప్పుడు ప్లేయర్ కూడా, మ్యాచ్ గురించి ఏం చెప్పు? మన అందరికీ తెలుసు పాకిస్తాన్ ఇండియా అంటేనే ఇండియాలో చాలా పెద్ద క్రేజ్, వరల్డ్ గ్రేటెస్ట్ రైవలరీ అంటారు. మనకు తెలుసు అందరు పెద్ద ప్లేయర్స్ ఉన్నారు రెండు టీముల్లో, బాగానే జరుగుతాం మ్యాచ్ అయితే. కానీ ఇప్పటివరకు స్టాట్స్ చూస్తే మాత్రం ఈక్వేషన్ చూస్తే ఇండియానే చాలా మ్యాచ్లు గెలిచింది, ఇంటర్నేషనల్ ట్రాఫీస్ ఏమైనా ఉంటే. కానీ అయితే నాకు అదే అనిపిస్తుంది, ఇండియానే గెలుస్తుంది ఈరోజు మ్యాచ్. అంటే ఈరోజు బ్యాటింగ్ కానీ బౌలింగ్ సెక్షన్లో మొత్తం ఇండియా టీమే స్ట్రాంగ్గా ఉందనుకుంటా. అంతే, బ్యాటింగ్ ఉండని, బౌలింగ్ లైనప్ అందరు రిజర్వ్ ప్లేయర్లు అంటే అందరు స్ట్రాంగ్గా ఉన్నారు ఇండియా టీంలో మాత్రం. అంతే, మనం దీన్ని బట్టి చెప్పొచ్చు ఇండియానే గెలుస్తుందని చెప్పొచ్చు. అందరు ఫామ్లో వచ్చారు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా అంట అందరు స్టార్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి, షమీ అంట. కాబట్టి ఖచ్చితంగా మనమే గెలుస్తాం ఇండియా మ్యాచ్ అయితే. ఇండియా అది చెప్తా, అందరు ఇండియాలో అందరూ అదే చెప్తారు, బెస్ట్ ఆఫ్ లక్. నన్ను ఏం చెప్తారు ఈరోజు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్? ఇండియా వర్సెస్ పాకిస్తాన్ చాలా పెద్ద రైవలరీ అది. ఇండియాలో టోటల్ వరల్డ్లోనే పెద్ద క్రేజ్ అది. అలాగే చాలా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది ఇండియాకి, అలాగే పాకిస్తాన్కి కూడా ఉంది. చాలా పెద్ద క్రేజ్ అది. ఈ మధ్య మన ప్లేయర్స్ కూడా చాలా ఫామ్లో ఉన్నారు. నాకు తెలిసి ఇండియానే గెలుస్తుంది ఈరోజు. అంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ అంటే చాలా పెద్ద మ్యాచ్ అనమాట. అంతా మన కంట్రీ రెండు దేశాలు మొత్తం చూస్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తే మాత్రం ఇండియా గెలిచేది ఉంది. నేను ఇండియానే, సో ఇండియాకి సపోర్ట్ చేస్తా. ఆల్ ద బెస్ట్ ఫర్ ఇండియా. అనంతపూర్లో క్రికెట్ ప్రేమికులు అయితే మాత్రం భారీ ఎత్తున ఇప్పటికైతే మధ్యాహ్నం మ్యాచ్ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నట్టు వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇప్పుడు బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు, అన్ని విభాగాల్లో మాత్రం ఇండియా టీం అనేది చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఖచ్చితంగా పాకిస్తాన్ మీద గెలవడం అనేది అది ప్రతిసారి జరుగుతున్నటువంటి అంశమే కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా పాకిస్తాన్పై ఇండియా వాళ్ళు విజయం సాధించడం అనేది నామమాత్రమే చర్య అన్న ఇటువంటి పరిస్థితుల్లోనే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఇక్కడ అనంతపూర్కి సంబంధించిన క్రికెట్ ప్రేమికులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకినాయుడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.